నేపాల్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుంది. తాత్కాలిక ప్రధాని ఎంపికపై అధ్యక్షుడు రామ్చందర్ పౌడెల్ జన్జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. జన్జెడ్కు చెందిన ప్రతినిధుల సైనిక ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడితో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలన్న అంశంపై వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి, బాలేంద్ర షా, కుల్మన్, హర్కా పేర్లు తెరమీదకు వచ్చింది. మరోవైపు నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది. కాఠ్మాండు, లలిత్పుర, భక్త్పూర్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి 10 వరకు కర్ఫ్యూను సడలించడంతో సరుకుల కోసం జనం పరుగులు తీశారు.